నమస్కారం. నేను డాక్టర్ వి లక్ష్మీబాయి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. ముందుగా అక్షర కౌముది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి దంత ఆరోగ్యంపై కొన్ని ముఖ్యమైన సూచనలు తెలియజేసి పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ ఆరోగ్యకరమైన చిరునవ్వు కోసం కొన్ని డెంటల్ సూచనలు చెప్తున్నానండి. ప్రతిరోజు 2 సార్లు బ్రష్ వేయండి. తీపి పదార్థాలు తినడం తగ్గించండి. తిన్న కూడా నైట్ బిఫోర్ బెడ్ మీరు బ్రష్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతిరోజు సాల్ట్ వాటర్తో గార్గిల్ చేయండి. ముఖ్యంగా ప్రతి 6 నెలలకు ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం మర్చిపోవద్దు. క్లీనింగ్ చేసుకుంటే మన చిగుళ్ళు, మన పళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలాగే మన లోపల ఉండే హెల్త్ అంతా కూడా బాగుంటుంది. సో కాబట్టి మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకోండి. చిన్నవి ఏమన్నా పంటిలో లోపాలు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. వాటికి ట్రీట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే పంటికి మాత్రమే మనము ట్రీట్మెంట్ చేయగలము. ఎందుకంటే అది బోన్ కాబట్టి దానికి మందులతో మనము నెట్టలేము. కాబట్టి మీరు ఏదైనా పంటిలో చిన్న బ్లాక్ కనిపించినా కూడా, నలుపు కనిపించినా, లేదంటే ఏదైనా పచ్చగా కనిపించినా మీరు డాక్టర్ని సంప్రదించి దానికి దూరంగా వెళ్లకుండా త్వరగా దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే మీ పన్ను సేవ్ అయిపోతుందండి. వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రతి వైద్యుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ డాక్టర్స్ డే. అక్షర కౌముది దినపత్రిక మరియు మాసపత్రిక వారు యూట్యూబ్ ఛానల్లో నేడు డాక్టర్స్ దినోత్సవ సందర్భంగా కవితలు పోటీ నిర్వహించడం జరిగినది. సో డాక్టర్ దినోత్సవ సందర్భంగా నా కవిత శీర్షిక వైద్య నారాయణులకు ప్రాణాభివందనం. వైద్య నారాయణులకు పాదాభివందనం. కంటికి కనిపించే నారాయణుడే వైద్య నారాయణుడు. వైద్యులకు భగవంతుడు ప్రసాదించిన బ్రహ్మాస్త్రం వైద్య శాస్త్ర పరిజ్ఞానం. కనికరం లేని కౌరవుల లాంటి రోగాలను నశింపచేసే నేటి అర్జునులే వైద్యులు. యముడికి రోగులకి సైంధవుడిలా అడ్డుపడేవారే వైద్యులు. పరమేశ్వరుని మెడలో నాగాభరణంలా వైద్యుని మెడలో శతస్కోపు రోగుల మదిలో పెంచుతుంది ఆయుష్పై స్కోపు. శ్వేతవర్ణ దుస్తులలో చిరుదరహాసముతో రోగుల ఆత్మస్థైర్యాన్ని పెంచే ఆరోగ్య సంరక్షకులు వైద్యులు. ఇలలో శ్వాస నిలుపు వేల్పులు రాత్రైనా పగలైనా శ్రమించి ప్రాణం పోసే వైద్యులు. వైద్య నారాయణులందరికీ వందనం, అభివందనం, ప్రాణాభివందనం. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అక్షర కౌముది సంస్థల యజమాని మరియు ఎడిటర్ శ్రీ అప్పారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకమారి డాక్టర్లందరికీ డాక్టర్స్ డే సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఈతకోట ఏడుకొండలు, ISRO రిటైర్డ్ ఉద్యోగి, సూళ్ళూరుపేట. నమస్తే. హ్యాపీ డాక్టర్స్ డే.